ప్రస్తుతం ఉన్న చెరువులనే ఉపయోగించాలనుకుంటున్నారు. అయితే ఈ చెరువులన్నీ కలిసి కూడా 5 టీఎంసీల మించి నీటిని నిల్వ చేయలేవు. ఇంకొక విషయం ఏమిటంటే వర్షాకాలంలో ఈ చెరువులన్నీ కూడా నిండుంటాయి. అటువంటప్పుడు ఈ గోదావరి నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు? చెరువులు ఖాళీగా ఉన్నప్పుడు గోదావరిలో ఎత్తిపోయటానికి వరద నీరు ఉండకపోవచ్చు. There may not be floods in river Godavari to lift. The phenomena of this pumping is it cannot be stored. మనం ఇలా ఇటు పంపింగ్ మొత్తం కంట్రోలింగ్ ఈజ్ విత్ మన కంప్యూటర్ కంట్రోలింగ్తో ఇలా మనం 0.5 ఇప్పుడు సపోజ్ ఈ క్వాంటమ్ ఆఫ్ వాటర్ మనం ఇక్కడ ఇన్లెట్ చేస్తున్నాం అనుకోండి, ఇమ్మీడియట్లీ అవుట్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ బయటికి పోతుంటుంది. సో మనం 5 టీఎంసీ వాటర్ను స్టోర్ చేసే కెపాసిటీ కావాలంటే ఏ వెరీ బిగ్ మళ్ళీ సేమ్ పెద్ద ట్యాంక్ కావాలి. ఇట్ ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ. సో మనకు అటువంటి అవసరం లేదు. మన అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ టు ఇరిగేట్ టు లెట్ అవుట్ ది వాటర్ టు ది ఫీల్డ్స్. 2 పంటలకు ఇస్తేనే బాగుంటుంది, లేకపోతే ఏం బాగుంటుంది? ఏం బతుకుదేరు ఉన్నది, బతుకుదేరువే లేదా, బావిలలో నీళ్ళు లేవా, మొత్తం కరువేనా, మొత్తం ఏం పంటలు వస్తేనే లేవా. సమ్మర్ క్రాప్స్కు మనం ఇంత వాటర్ ఇవ్వలేము, ఎందుకంటే వాటర్ డౌన్ అయిపోద్ది గోదావరిలో, మినిమం వాటర్ లెవెల్కి వచ్చేస్తుంది. అప్పుడు ఇక సమ్మర్ జనవరి టు మళ్ళీ అగైన్ జూన్ దాకా ఈ రబీ సీజన్ ఉంటుంది. దీంట్లో మనం ఏమి ఇస్తలేము. మా చెరువు నిండిందంటే 4 ఊళ్ళు బతుకుతాయి. వర్షాకాలం మీరు ఇచ్చు నీళ్ళు, వాళ్ళు ఇచ్చు నీళ్ళు దేవతలు. అప్పుడు వర్షాలు వచ్చిందంటే మా చెరువు నిండితే 4 ఊళ్ళు బతుకుతాయి. వల్వాపూర్, కోతులను ప్లస్ ఇంకా చుట్టూ 4 ఊళ్ళు ఉన్నాయి, సూరారం అవి అవి. గోదావరి ఎత్తిపోతల పథకానికి చాలా పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం అవుతుంది. అసలు ఈ విద్యుత్కి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారన్నది మొదటి ప్రశ్న. మొట్టమొదటగా ప్రభుత్వ ముఖ్యోద్దేశం నీటిని పైకి తీసి సాగునీరందించటం, తరువాత దానికి కావలసిన విద్యుత్తుని తయారు చేయటం, ఆ తర్వాత దానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారన్నది ఆలోచిస్తాం. Then the question of who will have to bear the cost? మా డబ్బులు అన్నీ మా ఆయన ఎత్తారు, మేము ఎక్కడ తేవాలి? మేము అన్నానికి లేక అంగలారో పడుతుంది. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ టారిఫ్ లోపల ఫార్మర్స్ పర్ ఏకర్ ఆన్ యావరేజ్ దే పే 700. ఇప్పుడున్న విద్యుత్ ఛార్జీలలో రైతులు సాలీనా ఎకరానికి 740 రూపాయలు కడుతున్నారు. అదే కొత్త విద్యుత్ పాలసీ కనుక వస్తే రైతులు మొత్తం విద్యుత్ ఖర్చు భరించాల్సి వస్తుంది. అప్పుడు దేవాదుల పథకం కింద ఎకరానికి కనీసం 4100 నుంచి 6800 రూపాయలు కట్టవలసి వస్తుంది. ఎంత ఎత్తుకు నీరందితే అంత డబ్బు ఎక్కువ కట్టాలి. పెంచుడు ఆడ ఎంత నష్టపరిహారం అయితే అంత పెరుగుతుంది. ఫస్ట్ 60 ఉండే, 60లో పోయి 250లో పడ్డది, 250 పోయి 500 పడ్డది, 500 పోయి ఇప్పుడు 1000 పడేస్తారు. నీళ్ళు వాటర్ తీరు, ఆడ బ్రిడ్జిలో తీరు, ఆడ ఖర్చు తీరు, ఆడ ఖర్చు ఎక్కువ అయితే అంటే ఇక్కడ పొడిగిస్తారు. రాష్ట్రంలో 1100 చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలున్నాయి. ఇవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కట్టినవే. అందులో దాదాపు 590 మూతపడ్డాయి. దానికి ముఖ్య కారణం రైతులు ఎత్తిపోతలకయ్యే విద్యుత్ ఖర్చుని కట్టలేకపోవటమే. అయితే ఆ ఎత్తిపోతల పథకాలు 30 మీటర్ల ఎత్తు మాత్రమే ఉన్నాయి. అవి దేవాదుల్లాగా 300-400 మీటర్ల ఎత్తో లేవు. మరి 30 మీటర్ల ఎత్తిపోతలకయ్యే విద్యుత్ ఖర్చునే రైతులు భరించలేనప్పుడు 400 మీటర్ల ఎత్తిపోతలకయ్యే విద్యుత్ ఖర్చుని రైతులు ఎలా కట్టగలరు? అసలు విద్యుత్ ఖర్చే కాదు, విద్యుత్ తయారీ కూడా దేవాదుల పథకానికున్న పెద్ద సవాలు. 50 టీఎంసీల నీటిని ఎత్తి 200 కిలోమీటర్ల దూరం చేరవేయటానికి చాలా విద్యుత్ అవసరం అవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితులలో దేవాదుల పథకానికయ్యే పూర్తి విద్యుత్ అందుబాటులో లేదు.
We need for the phase 1 of the Godavari lift irrigation. మొదటి దశకి మనకి 54 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. ఇది మేము ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డ్ గ్రిడ్లోంచే తీసుకుంటాము. తర్వాత ఈ ప్రాజెక్టుని దుమ్ముగూడెం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకి అనుసంధానం చేస్తాం. దుమ్ముగూడెంలో 350 నుంచి 360 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దేవాదుల